పహల్గామ్ ఉగ్రదాడితో కశ్మీర్ నిర్మానుష్యంగా మారిపోయింది. నిన్నటి వరకు పర్యాటకులతో కలకలలాడిన లోయలో ప్రస్తుతం నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. చాలామంది తమ టూర్ను వాయిదా వేసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. దాడికి ముందే శ్రీనగర్, జమ్మూ చేరుకున్న వారిలో కొందరు మాత్రం అక్కడే ఉండిపోయారు. దాల్ సరస్సు దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర మరింత సమాచారం అందిస్తారు. మంగళవారం పహల్గాంలో టెర్రరిస్టుల దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగంపై ప్రభావం చూపింది. చాలా వరకు ఆ టూర్ను వాయిదా వేసుకోవడం, రద్దు చేసుకుంటున్నారు చాలామంది టూరిస్టులు. అయితే అప్పటికే మంగళవారానికి శ్రీనగర్ కానీ జమ్మూ ప్రాంతానికి చేరుకున్న వాళ్ళు మాత్రం తమ టూర్ను కొనసాగిస్తున్నారు. ఇతర ప్రాంతాలు ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతాలకు మాత్రం వాళ్ళు టూర్ను వాయిదా వేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో కొంతమంది శ్రీనగర్లోని దాల్ లేక్కి వచ్చారు, వారు ఉన్నారు. కొంతమంది పర్యాటకులతో మాట్లాడడం, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రస్తుత పరిస్థితిపై టెర్రరిస్ట్ దాడి తర్వాత, టూరిస్టుల పైన దాడి తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? మేము బెంగళూరు నుంచి వచ్చాము. మంగళవారం ఆఫ్టర్నూన్ ఇక్కడ ల్యాండ్ అయ్యాము. మంగళవారం ఆఫ్టర్నూన్ ఇక్కడ ఇది శంకరాచార్య టెంపుల్ అదంతా చూస్తాము. ఏమి ఇక్కడంతా బాగా ఉంది, అచాటుగా అయింది. ఇక్కడ పరిస్థితి అంతా కంట్రోల్గానే ఉంది. టూరిస్ట్ అంతా బాగా సపోర్టివ్గానే ఉంది. ఇక్కడ ఏమి టూరిస్ట్ అంతా ఏమి తొందర లేదు. వాళ్ళు బట్టి దిగులు పడి పోయేవాళ్ళు పోతున్నారు. మేము మా టూర్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళాలా అనుకుని ప్లాన్లో ఉన్నాం. మేము అటాక్ అయిన తర్వాత మీకు తెలిసిందా, ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? మాకు అనిపించింది కొంత టైంలో గాబరీ అనిపించింది, తర్వాత నార్మల్ అనిపించింది. ఒకతోటి అటాక్ జరిగింది, దానివల్ల ఎవరు ఏం కాలేదు పరిస్థితిలో ఉన్నారు. ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్. దానికి ఏమి ఎఫెక్ట్ కాలేదు. ఇక్కడ ఏమి వేరే వాళ్ళకి ఏమి తొందర కాలేదు. ఒక ఎఫెక్ట్ పలంగంలో అటాక్ అయ్యింది. మిగిలినంతా కామ్గా ఉంది. ఇక్కడ సెక్యూరిటీ అంతా టైట్ చేశారు. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ టూరిజం. మీ టూర్ ప్లాన్లో పహల్గాం బైసారన్ ఉందే? మేము ఈరోజు బైసారన్లోనే ఆల్ట్ ఉండింది మాది. దాన్ని క్యాన్సిల్ చేసాము. టూర్ ఏజెంట్స్ దాన్ని క్యాన్సిల్ చేసి లోకల్ ట్రిప్పు చేసినారు. దానికి పోతాడు. మీరు చెప్పండి, టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మీరు జమ్మూ కాశ్మీర్లో టూర్ చేస్తున్నారు, ఏంటి మీ ఫీలింగ్స్, ఏంటి, ఏమనిపిస్తుంది? అంటే ఫస్ట్ భయం వేసింది, తర్వాత అంతా నార్మల్ అయింది కదా. సో మేము టూర్ కంటిన్యూ చేయడానికి మేము ఓకే ఏమవ్వదు అనుకొని మాకు కొంచెం ధైర్యం వచ్చింది. చాలామంది టూరిస్టులు, మీరేమో కంటిన్యూ చేస్తున్నారు కానీ చాలామంది టూరిస్టులు క్యాన్సిల్ చేసుకోవడమో లేదంటే పోస్ట్పోన్ చేసుకోవడం చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు, మీరు మెసేజ్ ఏమి ఇస్తారు? అంటే ఆ ప్లేస్లో అయిందని అన్ని ప్లేస్లో అవద్దు అని ఏమి ఉండదు కదా. సో ఎవరికి భయం వేసిందో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. మేము టూర్ కంప్లీట్ చేయాలి అనేసి మేము ఇంకా ఇక్కడే ఉన్నాము. రిలేటివ్స్ ఫోన్ చేస్తున్నారు? అందరూ ఫోన్స్, మెసేజ్ చాలా చేస్తున్నారు, వచ్చేయండి, ఏమవుద్దో తెలీదు, ఇక్కడ రిస్క్ ఎందుకు అంటున్నారు అందరూ. ఎప్పుడు వెళ్ళిపోతున్నారు సార్ వెనక్కి మళ్ళీ? మేము ఇక్కడి నుంచి కత్రాకు వెళ్తాం. టుడే ఆల్సో వీఆర్ స్టేయింగ్ ఇన్ శ్రీనగర్ ఓన్లీ. టుమారో వీఆర్ గోయింగ్ టు కత్రా. కత్రాలో వైష్ణోదేవి మాతా టెంపుల్ని దర్శనం చేసుకుని అక్కడి ఇంకా జమ్మూ ఇంకా మేము బెంగళూరుది ఫ్లైట్ టికెట్ ఉంది. మేము టూర్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. మొత్తం మీద కొంతమంది ఇంకా ఉన్నారు, టూర్ను కంటిన్యూ చేస్తున్నారు. మొత్తం టూర్ని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వెళ్తామన్న విశ్వాసాన్ని వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలామంది మాత్రం కొంత భయాందోళన ఉంది, కొంత ఆందోళన ఉంది, ఆవేదన ఉంది. వాళ్ళు మాత్రమే వెంటనే టూర్ను క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. దాల్ లేక్ నుంచి కెమెరామెన్ నారాయణతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ.